హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ డే 2 ఇన్ యూటా. అండ్ ఇప్పుడు నేను విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి పింక్ లేక్. సో పింక్ లేక్ వెళ్ళిపోతున్నాము. అండ్ అది పింక్ లేక్ అని ఎందుకు అంటారు, అసలు అందులో ఉన్న వాటర్ పింక్ అలా ఎందుకు ఉంటుంది, అండ్ ఆల్సో అది ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ప్లీజ్ నాతో పాటు మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఫైనల్లీ పింక్ లేక్ అయితే వచ్చేసాము. ఇది పింక్ లేక్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం పింక్ కలర్ వాటర్ ఉంది. అండ్ మనకి పింక్ లేక్ అంటే ఎక్కడో విన్నట్లుంది కదా. ఎస్, రీసెంట్గా మన యూటాలో ఉన్న స్నో అక్క ఈ ప్లేస్ని విజిట్ చేశారు అండ్ చాలా బాగుంది. నాకైతే ఈ లొకేషన్ వెడ్డింగ్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ మంచి మోడలింగ్కి కానీ చాలా బాగుంటుంది అనిపించింది వ్యూ అయితే. అండ్ నేను ఈ కలర్ పింక్గా ఎందుకు ఉంటుందని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ హై సాల్ట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఆల్గే పెరుగుతుంది. సో అందువల్ల ఈ రెండు మిక్స్ అయ్యి మనకు అలా పింక్ కలర్ వాటర్ లాగా కనిపిస్తుంది అనమాట మీరు చూసినట్టయితే. అండ్ ఆల్సో ఇక్కడ బేసిక్గా ఈ కొన్ని 500 and 1000 బిలియన్ ఇయర్స్ ఏగో ఇక్కడ మొత్తం సీ ఉండేదంట. అది మొత్తం డ్రై అయిపోయి ఇప్పుడు మనకి ఇది సాల్ట్ లాగా అవుతుంది అనమాట. అండ్ మనం యూఎస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సాల్ట్ తెలిసే ఉంటుంది, మోర్టన్ సాల్ట్. ఖచ్చితంగా మనం డైలీ మోర్టన్ సాల్ట్ని వింటూనే ఉంటాము. సో అది కూడా ఇక్కడ యూటా నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. చాలామందిని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ మంచిగా పిక్చర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈవినింగ్ టైం అండ్ సన్సెట్ టైంలో వెళ్తే ఇంకా బాగా మనకు పింక్ కలర్ అనేది సీల్ లేక్లో పింక్ వాటర్ అనేది బాగా కనిపిస్తుంది. బికాస్ మేము వెళ్ళిన టైంకి కొంచెం సన్లైట్ ఎక్కువ ఉండే అండ్ దానివల్ల మేము ఇంకా పింక్గా చూడలేకపోయాం. బట్ కానీ ఈవినింగ్ అరౌండ్ 8 కల్లా వెళ్తే మాత్రం క్రేజీ ఉంటుంది. సో నేనైతే ఎవరైనా పిక్చర్స్ తీసుకోవాలన్నా మంచి ఫోటోషూట్ ప్లాన్ చేసుకోవాలన్నా కానీ డెఫినెట్గా నేనైతే ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే అక్కడ ఆ ప్లేస్ నుంచి అసలు రావాలనిపించలేదు అలా. అండ్ అక్కడ నుంచి మనం చుట్టూ చూస్తే మనకు అన్ని మౌంటైన్స్ కనిపిస్తాయి. బేసిక్గా ఈ లొకేషన్ వచ్చేసి స్టాన్బరీ ఐలాండ్ అంటారు. అండ్ దాని దగ్గర ఈ పింక్ సాల్ట్ లేక్ అనేది ఉంది. సో మనం సాల్ట్ లేక్ సిటీ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour డ్రైవ్ పట్టింది ఈ ప్లేస్కి రావడానికి. బట్ కానీ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ బికాస్ ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మంచిగా ఫోటోషూట్కి అంతా బాగుంటుంది. అలాగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే స్పెండ్ చేసాం. అలా రిటర్న్ అయిపోయేటప్పుడు ఆకలిసింది. సో మనకి స్నాక్స్ మస్ట్ కదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. అలా చీటోస్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.